తెలంగాణలో గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది గులాబీ బాస్ కేసీఆర్తో టచ్లో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవత్తులున్నారని బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదముందని బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి హింట్ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చని బండి జోస్యం చెప్పారు. కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే కూల్చే పార్టీ, బీజేపీ అంటే నిర్మించేదన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ కు బండి సంజయ్ ఆఫర్ చేస్తూ బహిరంగంగానే స్పష్టం చేశారు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కేసీఆర్ కు అమ్ముడుపోయినా బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరతారని బండి సంజయ్ వ్యాఖ్యల అర్థమా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి బండిపై సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో కరీంనగర్లోని ఎంపీ ఆఫీసులో మానకొండూరుకు చెందిన ఇతర పార్టీల నేతలు బీజేపీలో ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బండి సంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని తెలుసు కానీ జ్యోతిష్య శాస్త్రం చదివాడని తెలియదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బండి సంజయ్ అనడం అవివేకమన్నారు. గడిచిన 5 ఏళ్లలో బండి సంజయ్ కరీంనగర్ను ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని 4 పీఠాధిపతులు కూడా వ్యతిరేకిస్తున్నారని పొన్నం గుర్తు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.